వైసీపీ చేసినట్టి రాజకీయం కావచ్చు, వైసీపీ ఆడే డ్రామాలు కావచ్చు, వైసీపీ పండించే ఎమోషన్ కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు అంత ఈజీగా చేయలేరు. ఆ విషయం మాత్రం ఒప్పుకోవాలి. అంటే ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. ఆయన స్క్రీన్ బిహైండ్ ఎలా ఉంటాడనేది వాళ్ళ పార్టీ నేతలకు తెలుసు. స్క్రీన్లో మాత్రం ఎప్పుడు నవ్వుతూనే కనపడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి రెండో కోణం ఉంది. అలాగే విజయమ్మ కూడా గతంలో కొడుకుని వెనకేసుకొచ్చింది. ఆ తర్వాత ఆ కొడుకే అవినీతి పరుడనో లేకపోతే ఆ కొడుకే కుటుంబానికి అన్యాయం చేశారనో మాట్లాడింది. చెల్లి కూడా అంటే పాదయాత్ర అప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని ఆవిడ చెప్పుకుంది. ఇప్పుడు అదే జగనన్న మమ్మల్ని మోసం చేశాడని మాట్లాడుతుంది. సరే, అయితే ఇది వైఎస్ కుటుంబంతో ఆగిందంటే లేదు. వైసీపీ నాయకులు కూడా కొద్దిగా పాకినట్టుంది. వైసీపీలోనే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి తోటోడు నాకు తెలిసి. సో బొత్స సత్యనారాయణ నిన్న ఎమోషనల్ అయ్యాడు అనేది ఈ రోజు ఒక బ్యానర్ ఐటమ్ గా సాక్షిలో ప్రచురించారు. దీని మీద సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే, మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హస్తముందేమోననే అనుమానం కలిగిందని గతంలో బహిరంగంగానే బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. ఆ రోజు మేము లైట్ తీసుకున్నాము. ఏ కొడుకైనా అలాంటి పని ఎందుకు చేస్తాడు అని మేము లైట్ తీసుకున్నాం. కానీ తరువాత పరిణామాలు చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు చేసిన ఆరోపణల గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే బాబాయి హత్య కావచ్చు, తర్వాత తల్లిని చెల్లిని తరిమేయటం కావచ్చు, ఇలా అంటే ఇవన్నీ కూడా పదవి కోసం ఎలాంటి దానికైనా తెగిస్తాడు అనేది ఒకసారి మనం ఆలోచిస్తుంటే ఆ రోజు బొత్స వ్యాఖ్యల గురించి ఆలోచించాల్సి ఉందని చెప్పి ఒక మాట మాట్లాడారు. అంతేగాని ఇందులో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరి పేర్లు ఉద్దేశించలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చెప్పాలి. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన పేపర్ క్లిప్ ఏదైతే ఒక పత్రికలో ప్రచురించబడిందో ఆ పేపర్ క్లిప్ని బేస్ చేసి చూపిస్తూనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది బొత్స సత్యనారాయణ గారికి బాధ కలిగిందంట. ఎందుకు బాధ కలిగిందంటే పాపం ఆయన మరి సరే మిత్రుడో లేకపోతే ఇంకోటో తోటివాడో రాజశేఖర రెడ్డిని అంత మాట అనేటప్పటికి బాధ కలిగిందంట. ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పాల్సింది ఏంటంటే, సరే రాజశేఖర రెడ్డి గారిని అన్నందుకు మీకు బాధ కలిగితే కలిగి ఉండొచ్చు, దాని గురించి నేనేం అన్నా. కానీ అసలు ఆ మాటలు అన్నది ఎవరు? ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాటలు అన్నది మీరా కాదా? ఆ రోజు మీరు అన్నారా అనలేదా? ఉంటే ఎందుకు అన్నారు? అనలేదు అంటే నేను ఓపెన్గా నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కానీ విజయమ్మని కానీ వైఎస్ మరణం గురించి నేను మాట్లాడలేదని చెప్పండి. ఆయన ఆ మాట చెప్పలేడు. ఎందుకనంటే పొంకాలుగా ఈరోజు సోషల్ మీడియాలో గతంలో బొత్స సత్యనారాయణ మాటలన్నీ వస్తున్నాయి. ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకటి కాదు 2-3 ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే, పోయి గంట కాకముందే సంతకాలు సేకరిస్తుంటే మాకు అనుమానం కలుగుతుంది. అందులో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ మరణం వెనక ఎవరెవరు ఉన్నారు, ఇందులో జగన్ హస్తం ఉందా, జగన్ పాత్ర ఎంత, వాళ్ళ కుటుంబం పాత్ర ఎంతో తేల్చాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఒకసారి మాట్లాడాడు. తర్వాత అసెంబ్లీలో విజయమ్మ మా కుటుంబానికి అన్యాయం చేశారని మాట్లాడిన సందర్భంలో ఎవరు నీకు అన్యాయం చేశారని చెప్పి రివర్స్ లో మాట్లాడింది కూడా బొత్స సత్యనారాయణ. ఆ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకోటి వైఎస్ కుటుంబంలో అందరూ దొంగలేనని చెప్పి వైఎస్ కుటుంబంలో దొంగలు అన్నారు. అంటే ఆయన రాజశేఖర రెడ్డిని కూడా కలిపి అన్నట్టుగా నాకు డౌట్. వైఎస్ కుటుంబంలో అందరూ దొంగలే, వైసీపీ పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీకి వెళ్ళిన వాళ్ళు జైలుకి వెళ్తారు తప్ప వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. అది కూడా మన దగ్గర పేపర్ క్లిప్స్ ఉంది. అంటే ఆ రోజు మాట్లాడినవన్నీ కూడా రికార్డెడే. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు బాధపడ్డారో అర్థం కాల. ఒకవేళ నేను ఆ రోజు పొరపాటున మాట్లాడి ఉండకూడదు అని బాధపడి ఉంటే అది వేరు. అంతేగాని అచ్చెన్నాయుడు గారు అన్నారు కాబట్టి నేను మాట్లాడాను, అచ్చెన్నాయుడు గారు అనలా, మీరు అన్నారని చెప్పాడు ఆయన. అది అన్నారా లేదా చెప్పాలి. మీరు కన్నీళ్ళు గారిస్తే ఏం ఉపయోగం? కన్నీళ్ళు గారిస్తే ఎవరు ఉపయోగం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాత్ర విజయమ్మ పాత్ర ఉంది అని అనుమానం కలుగుతుందని మాట్లాడింది మీరా కాదా? ఈవెన్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను, సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవం, నా దగ్గరగా ఇష్యూ వస్తే నేను షాకు గురయ్యాను, తండ్రి చనిపోయి అందరూ దుఃఖంలో ఉంటే సంతకాల సేకరణ ఏంటని చెప్పి నేను ఆ రోజు మాట్లాడానని చెప్పి చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల సమయంలో మాట్లాడాడు. వీడియోస్ సోషల్ మీడియాలో ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉంటాయి, ఒకసారి చూసుకోండి వెళ్ళి. సో ఇన్ని మాటలు మాట్లాడితే మరి ఆ రోజు ఏ రోజు బాధపడలా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పాత్ర ఉందని చెప్తే పాపం అప్పుడు కాంగ్రెస్ అభిమానులు అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు, అప్పుడు వైసీపీ పార్టీ ఇంకా అది లేదనుకోండి, రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ మీద దాడులు చేస్తే స్టిల్ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా ఈ రోజుకి కూడా రిలయన్స్కి సంబంధించిన కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ. ఆ రోజు రిలయన్స్ మీద దాడి చేస్తే కేసులు పెట్టారు, ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఫ్యాక్ట్స్ తెలియకపోతే తెలుసుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఆ మాట. ఈవెన్ విజయమ్మ చెప్పలేదా ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికల ప్రచారంలో
మాకు ఈ రోజుకి రాజశేఖర రెడ్డి మరణం మీద ఇంకో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇండైరెక్ట్ గా చంద్రబాబు నిరికించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ సీఎం అయ్యకపోయిన రాజశేఖర రెడ్డి మరణం మీద డౌట్ ఉంటే ఒక కమిటీని ఫామ్ చేసి విచారణ చేయించాల్సింది. ఎందుకు చేయించలా? ఎందుకు రిలయన్స్ ముఖేష్ అంబానీని తీసుకొచ్చి పరిమళ నత్వానికి మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చారు ఆయన అడిగితే? అంటే రాజకీయాల్లో నాలికి ఎటు పడితే అటు మడతేసేయచ్చు. దీనికి అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా అని చెప్పి మాట్లాడటం. అసలు వాస్తవానికి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు వినండి ఒకసారి. ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. సో అన్నారు కదా, అది అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది. మీకు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది కూడా నేను ఒకసారి చూపిస్తాను. చనిపోయిన నిమిషానికి అందరితో పథకాలు తీసుకొని కావాలని అసలు వరదనే ఉంది. ఇవాళ నిజంగా విజయం జరుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. దీని మీద జరపాలి. నిజంగా ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పొందగా వారు వెళ్తే ఏ కుటుంబం జరపాలి. ఇవన్నీ కొత్తగా చూస్తుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. కనుక నేను జరపండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంత కాకుండా లేదా ఆ కుటుంబ సభ్యులు ఎంత కాకుండా లేదా బయట వారికి ఎంత కాకుండా మీకు ఎదుగుతారు సగ్రమే ఎవరికి ముద్దలు. సో దీని మీద అంటే మీకు అర్థమై ఉండకపోవచ్చు, బొత్స సత్యనారాయణ గారు మాటలే అర్థం కావు. అందులో అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఆయన చెప్పింది ఏంటంటే చనిపోయిన వెంటనే సంతకాలు కావాలని, సీఎం పదవి కావాలని ఆలోచించడం ఏంటి? నిన్న విజయమ్మ మాటలు చూసిన తర్వాత, అంటే అసెంబ్లీలో మాట్లాడింది, అవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. విజయమ్మ మాటలు చూసిన తర్వాత, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేష్టలు చూసిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం కలుగుతుంది. నిజంగానే వాళ్ళు ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశారు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తే ఎస్ చేయించండి, మాకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విజయమ్మ మీద అనుమానం ఉంది, ఎంక్వైరీ చేయించండి, నేను వాళ్ళ కదలికలు చూస్తుంటే మాకు అనుమానం కలుగుతుందని చెప్పి ఈయన మాట్లాడాడు. విజయమ్మ కూడా మాట్లాడింది ఒకసారి. విజయమ్మ గారు ఏమన్నారంటే మమ్మల్ని పొగబెట్టి పంపించేటట్టు పార్టీలో నుంచి ప్రయత్నం జరుగుతుంది, ఇది భావ్యమా అని అడిగితే బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. విన్నారు కదా, మేము బయటకు పోమంటున్నామా లేదా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుర్చీని రాచరికపు కుర్చీగా భావించి ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికం అనుకుని నేనే కూర్చోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆశపడి భంగపడి బయటికి వెళ్తున్నాడు, మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి స్వయంగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్ మదర్ ఆర్ బిహైండ్ వైఎస్ఆర్ డెత్ బొత్స అనే డక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఎప్పుడంటే ఇది జూన్ 1, 2012 బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలను ఆ రోజు డక్కన్ క్రానికల్లో ఒక బ్యానర్ ఐటమ్గా కూడా ప్రచురించారు. సో ఇందులో ఏది కూడా ఇక్కడ కూడా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం, బ్రహ్మానందరెడ్డి జగన్ సంబంధాలు దీన్ని బలపరుస్తున్నాయి, వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు చూస్తుంటే సందేహాలు, ప్రజా తీర్పును కాదని పిల్లి బోసు జగన్ దగ్గరకు జగన్ డబ్బుకు ఆశపడ్డారని చెప్పి అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి మేబీ ఆయన మాట్లాడాడు. అంటే ఇలా 1 కాదు 2 కాదు బొత్స సత్యనారాయణ అనేక సందర్భాల్లో విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ఇంకోటి కూడా ఆయనకి సంబంధించి ఏదో ఉంటుంది ఒకటి, జగన్ కుటుంబంలో అందరూ దొంగలే, జగన్ కుటుంబంలో అందరూ దొంగలేనని, ఏదైనా మంచి పని చేయాలంటే చాలా మంది గుడికి వెళ్తారు, వైసీపీలో చేరే నేతలు మాత్రం జైలుకి వెళుతున్నారు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన వారి రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమే, జగన్ కుటుంబంలో అందరూ అవినీతి పరులే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ. సో తూర్పుగోదావరి కాకినాడలో మాట్లాడిన మాటల్లో జగన్ కుటుంబంలో అందరూ దొంగలేనని చెప్పి మాట్లాడారు. మరి కుటుంబం అంటే అటు విజయమ్మను ఇటు షర్మిలను అలాగే రాజశేఖర రెడ్డిని కూడా కలిపి మాట్లాడాడేమో మనకు తెలియదు. కానీ సో వాస్తవంగా మాట్లాడింది బొత్స సత్యనారాయణ. ఇప్పుడు సమాధానం ఆయన చెప్పాలి. ఆ రోజు ఎందుకు విమర్శించాల్సి వచ్చింది? నిజంగానే అనుమానం ఉందా లేదా రాజకీయ లబ్ధి కోసం విమర్శించాడు?
ఒకవేళ నిజంగానే రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానం ఉండుంటే నువ్వు ఆయన కొడుకు దగ్గర ఎలా చేరావు? ఒకవేళ ఆ రోజు పదవి కోసమే విమర్శించుంటే సిగ్గు శరం లేకుండా ఈ రోజు ఎందుకు మరి దొంగ కన్నీరు కారుస్తున్నావు? సో దానికి బొత్స సత్యనారాయణ చెప్పాలి. ఏది ఏమైనా ఈ రోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బొత్స సత్యనారాయణ మాటలు మరొక్కసారి అయితే చర్చనీయాంశంగా మారాయి.